కూడా జరిగిందంట, హత్య కూడా జరిగిందంట. రండి శేఖర్, నేను మీకోసం బయలుదేరి. థ్యాంక్ యూ. ఈ పాటికి మీరు పారిపోయి ఉంటారనుకున్నాను. పారిపోవడమా? దేనికి? బెదవాడ బ్యాంకు దగ్గర సెంట్రీని హత్య చేసి ఆ డబ్బు దొంగిలించిన వ్యక్తి మీరే కనుక. ఏమిట్రా పేపర్? పోలీసు వారు కూడా ఉన్నారంటే నిజమేనమాట. ఎస్ఐ గారు, ఈ నేరాన్ని చేయలేదంటానికి వీళ్ళిద్దరే సాక్ష్యం. సాక్ష్యం ఉండి మీ దగ్గరకు వచ్చామండి. ఐరన్ సేఫ్ తెలుస్తుండగా ఆటోమేటిక్ కెమెరా తీసిన ఫోటోలో మీ ఒంటి మీద ఉన్న కోటు ఉంది. సెంట్రీ శవం పక్కన మీ లైటర్ దొరికింది. రాత్రి అంకుల్ బర్త్డే పార్టీకి వెళ్ళా కదా? అవును ఎస్ఐ గారు, నేను ఆంజనేయులు రాత్రి 2 గంటల దాకా కోదండరామయ్య బర్త్డే పార్టీలో ఉన్నాం. నాకు బర్త్డే ఏమిట్రా? నా పుట్టినరోజు జరిగిపోయి 5 మాసాలు అయితే. రాత్రి మాతో గడపడం ఏంట్రా? రాత్రి పని మీద మేము ఇద్దరం కృష్ణాపురం వెళ్ళొచ్చాం. ఏం కదా? అదేంటన్నయ్య, రాత్రి మీరేగా ఆయన తీసుకెళ్ళండి. చూడమ్మా, నువ్వు భర్తను రక్షించుకోవడానికి ప్రయత్నం చేయడంలో తప్పులేదు, కానీ అబద్ధాలు ఆడుకో. వీరు మంచివాడు అనుకున్నాం, కానీ డబ్బు కోసం ఇలా హత్యలు చేసేంత దౌర్భాగ్యుడు అనుకున్నాం. ఇటువంటి మనిషితో స్నేహం చేయడం మాది తప్పు. అమ్మా చెల్లై తినడానికి ఏమన్నా తీసుకొస్తాను. ఏం జరిగింది? వీడు లేడు, వీడు దొంగతనం చేసి పారిపోతున్నాడు సార్. ఏరా, అప్పుడే దొంగతనం మొదలుపెడతావా? రాత్రి అలా నేను దొంగనయ్యాను. అమ్మ చెల్లి ఏమయ్యారో తెలియదు. అయినా వాళ్ళని తలుచుకుంటూ పెడుతున్న కన్నీళ్లలోనే నేను కసిని పెంచుకున్నాను. ఏ డబ్బు కోసం వాళ్ళిద్దరూ మా కుటుంబానికి ద్రోహం చేశారో ఆ డబ్బును వాళ్ళకు దూరం చెయ్యాలనుకున్నాను. అందుకే ఘరానా దొంగగా చలామణి అవుతున్న కోదండరామయ్య డబ్బు నేను దొంగిలిస్తున్నాను. అతని కూతుర్ని ప్రేమించి నా దాని చేసుకుని ఆ కోదండరామయ్య కన్నేళ్లతో నా కాళ్ళు కడిగించుకున్నాను. రామయ్య, ఆంజనేయులు రా 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 రా. ఏమిటి మా ఆంజనేయులే? అవునయ్యా, ఆంజనేయులే, మీ ఆంజనేయులే. అలా కూర్చో. అమ్మమ్మమ్మ, ఎన్నాళ్ళు ఎక్కడుంటున్నావు? ఏం చేస్తున్నావు? ఆ మధ్య బంగ్లాదేశ్ గొడవలు జరిగినప్పుడు నేను అక్కడ ఉన్నానయ్యా. కాశ్మీర్ గొడవలు జరిగినప్పుడు కాశ్మీర్ లో ఉన్నాను. అస్సాం గొడవలు జరిగినప్పుడు అస్సాంలో ఉన్నాను. అంటే నువ్వు గొడవలు జరిగే చోటుకి వెళ్తుంటావా? నువ్వు వెళ్ళిన చోట గొడవలు సృష్టిస్తుంటావా? గొడవల్ని క్యాష్ చేసుకోవడమే మన జీవిత లక్ష్యం. ఆంజనేయుల సంగతి నీకు తెలుసు కదా. అంటే బాగా మస్తుగా డబ్బు సంపాదించావు. పిచ్చగా సంపాదించాను. పాత స్నేహితుడు కదా అని నీకు కూడా మేలు చేయాలి ఇలా వచ్చాను. 25 లక్షలుంటే చదవయా. 25 లక్షల? అంత పెట్టుబడితో చేసే వ్యాపారం అదేమిటయ్యో? అరాచకం. ఎమ్మెల్యేని కొనేయడం, ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టేయడం. బాగుంది. పూర్వం ఏదో శివధనస్సును విరగొట్టడమో మత్స్య యంత్రాన్ని పడగొట్టడమో గొప్ప అనేవారు. ఇప్పుడు ప్రభుత్వాలు పడగొట్టడం ఘనకార్యం అన్నమాట. ఘనకార్యమో నీచకార్యమో రాజకీయం చాలా లాభసాటైన వ్యాపారం అయ్యా. అది సరేనయ్యా. ఇప్పుడు ఆ వచ్చే లీడరు 10 కాలాల పాటు బతికి బట్టగడతాడు అన్న నమ్మకం ఏమిటి? మనం ఇచ్చే పెట్టుబడి వెనక్కి వస్తుంది అనే గ్యారంటీ ఏమిటి? ఇదిగా నువ్వు అలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. మనం ఎన్నుకునే లీడర్ ఎలాంటి కూడా అనుకుంటున్నావు? రోజుకి 1000 ఫైల్ మీద సంతకం పెడతా, వారం తిరగకుండా 10 కోట్లు సంపాదిస్తా. నీ పెట్టుబడికి రూపాయి నీ మొహం మీద కొట్టేస్తాడు. అంత ప్రయోజకుడు, అంత సమర్థుడు. అయితే ఇక ఆలోచన ఎందుకు? జై కొట్టే పెట్టుబడి పెట్టేద్దాం. శభాష్ బాబు. ఏసైనా ఏసేరా. నువ్వేం కాగారు పడకయా, కొబ్బరిపోతున్నాను. ఏసేరా. అదేమిటయ్యా అలా చెక్కుతున్నాడు? అదే, వాడు మందుచ్చుకోకుండా నిద్రన్నా పోగలడు కానీ మట్ర చేయకుండా మంచినోడు కూడా తాగలేడు. మా అట్టాడు వేవయ్యా రామసుబ్బయ్య. అందుకని తలకాయలు దొరికినప్పుడు ఆ కొబ్బరి బొండానికి కళ్ళు చెవులు ముక్కు అయ్యి చెక్కి గేల నుంచి బొండం నరికేస్తాడు. అదో ముచ్చడు వాడికి. ఇదేం ముచ్చడయ్యా? వీడి ముచ్చడు దొంగలతోలా. బాబు, ఈ నమ్మి 25 లక్షలు ఇస్తున్నారు, తిరిగి వస్తాయంటారా? డౌటా?
ఉండు తర్వాత చదివేస్తాం. రైటే గాని తల్లారు కనిపించడం పర్వాలేదు. మరి నేను వెళ్ళొస్తానయ్యా, ఆ, డబ్బు రెడీ చేస్తా కదా. అలాగే రే వార్నిషు అయ్యగారిని బాగా జ్ఞాపకుంచుకునే పైన వస్తే నరకాల్సింది నువ్వే. నువ్వే కాగారు వాళ్ళకి బాగున్నాను. రేఖ రేఖ, అబ్బా వచ్చేస్తున్నానే. మా అన్నయ్య విశ్వనాథం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. నమస్కారం అండి. నమస్తే. అన్నయ్య, ఇది కోదండరామయ్య గారి ఏకైక పుత్రిక. రియల్లీ సర్ప్రైజింగ్. నా గురించి మీకెలా తెలుసు? నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని కదమ్మా. మేము గుర్తుంచుకునేది మా ఇంటి అడ్రస్ కాదు, డబ్బున్న వాళ్ళ ఇంటి అడ్రస్లు, వాళ్ళ వివరాలు. ఈ ఊళ్ళో ఇద్దరు కోటీశ్వరులు ఉన్నారు. ఒకరు మీ నాన్న, మరొకరు మీ నాన్నగారి స్నేహితులు ఆంజనేయులు గారు. అమ్మో, అయితే మీతో డేంజరే. నా గురించి కూడా వివరాలు సేకరిస్తారు. సర్లే పదవే, వస్తానన్నయ్య. వస్తానండి. చూడు, మొన్న పెదవాళ్ళు పోయిన నగలు మన ఊళ్ళో సేటు కొన్నాడట. వాడు ఊళ్ళోకి రావాలంటే బ్రిడ్జి దాటాలి కదా. బ్రిడ్జి దాటకుండానే వాడి దగ్గర ఉన్న బంగారం మన సొంతం కావాలి. ఆ? చూడు, మన వెంట క్రీనీడలా ఒకడు తిరుగుతున్నాడు. వాడిని ఒక్కంత కనిపెట్టుండు. ముందు ప్రేమ అంటేనే విరుచుకుపడ్డా, ఇప్పుడు ప్రేమ మూర్తిగా మారిపోయా. తింటే గాని కూర రుచి తెలియదు కదా. నా ప్రేమ బాగా రుచిగా ఉందా? మంచి వేడిగా ఉంది. నాలుగు చురుక్కుమని రుచి సరిగ్గా తెలియడం నేను. ఇంత కంగారుగా టైం చూస్తున్నావు, ఎక్కడికైనా వెళ్ళాలా? అవును, డ్యూటీ టైం అయింది. ఏం డ్యూటీ? కొంతమంది కడుపు నిండిన మనుషుల దగ్గర పనిచేస్తారు. నేను జోబు నిండిన మనుషుల దగ్గర పనిచేస్తాను. హాయ్, నువ్వా? వస్తా. You want it? Okay.
రామయ్య గారు, మీ బంగారాన్ని మీరు గిఫ్ట్ గా ఇస్తే వద్దనే హక్కు మాకు లేదు. కానీ ఇంత బంగారం మీకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాల్సిన బాధ్యత మాత్రం మాకుంది. అవి మా ఆవిడ నగలు 7 వారాల నగలు. మీ ఆవిడికి పోయేటప్పుడు పసుపు తాడు తప్ప ఇంకేమీ లేదన్నారు. అబ్బో రామసుబ్బయ్య, ఆ జ్ఞాపకాలతో మళ్ళీ నన్ను బాధ పెట్టకు. ఆయన వేసిన